ఎంత అందంగా అడిగారంటే, కాం త్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధ్వా నిర్భత్స యశిదారుణ అన్నారు. వికృతమైనటువంటి కళ్ళున్నదానా, వికారమైన ముఖమున్నదానా, నువ్వెవరేవు? అంతఃపురం మొదట్లోనే కనబడ్డావు, ప్రాకారం మొదట్లో. కాం స్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి, ఇక్కడ ద్వారం దగ్గరే కనబడ్డావా? నువ్వెవరు? అహం రక్షతరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను ఈ లంకకంతటికి కూడా అధిష్టాన దేవతని, లంకని కాపు కాస్తూ ఉంటాను. అడిగావు కాబట్టి చెప్పాను. కోతి ఎందుకు వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? నేనే ఉంది కోతి పిల్లని, కిచకిచలాడుతూ ఉంటాను, అడవిల్లో తిరుగుతూ ఉంటాను. ఏవో పెద్ద పెద్ద బురుజులు కనపడుతున్నాయి, ముఖద్వారాలు కనపడుతున్నాయి, కోటలు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి. ఒక్కసారి నువ్వు అనుమతిస్తే లోపలికెళ్ళి అలా ఇలా తిరిగి ఆ లంకాపట్టణం చూసి వెళ్ళిపోతాను, అందుకొచ్చాను. తథ క్రోధయామాస వామహస్తస్య శృంగుళీహి. హనుమాన్ క్రోధమూర్ఛిత, చాలా కోపం వచ్చింది. అందుకని ఎడంచేతి పిడికిలి బిగించి ఓ గుద్ది ఇలా గుద్దారు. ఢామ్మని కింద పడిపోయి కనుగుడ్లు తేలేసింది. నాకు గుర్తొచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఏనాడు ఒక వానరం చేతిలో నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకకి చేటు దాపురించిందని మొదలు. కాబట్టి రావణాసురుడు సర్వనాశనమయ్యే కాలం సంప్రాప్తమైంది. లోపలికెళ్ళు, యథేచ్ఛగా సీతమ్మని వెతుక్కో. ద్వారం తెరిచింది. కానీ ఆయన మహాబుద్ధిశాలి. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళరు, శత్రుపురంలోకి వెడుతున్నారు. అందుకే అద్వారేణ మహాబాహు ప్రాకారమిపి విప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకరః. ఆయన ఆ గోడ పట్టుకుని దూకి లంకాపట్టణంలోకి వెళ్ళి చక్రీరవాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని ఎడంకాలు పెడతారు. ఎందుకంటే శత్రువు యొక్క తల మీద పాదం పెట్టినట్టు పెట్టి అన్వేషణం ప్రారంభించారు. ప్రారంభించి సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూనే ఉన్నారు. చతురంగుళమాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకంతా వెతికేశారు. సీతమ్మ తల్లి జాడ కనిపెడలేదు. ఆఖరికి ఇక తెల్లవారుతోంది అన్న సమయంలో సీతమ్మ తల్లిని అశోకవనంలో శిశుపావృక్షం కింద చూశారు. ఆ తల్లి దర్శనం పొందడం ఏమిటి, పరమానందంతో కన్నుల వెంట నీళ్లు కారిపోయాయి. ఆనంద భాష్పాలతోటి నోటి వెంట మాట కూడా రాలేదు. శరీరం అంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్క పొడుచుకొని ఆనందంతో అలా ఉండిపోయారంతే. అది సిద్ధి సర్గ అంటారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ చదివితే సిద్ధి సర్గ. అది చదివితే సుందరకాండ అంతా చదివిసినట్టే. అలాగే రెండో సిద్ధి సర్గ సీతమ్మ హనుమని చూసిన సర్గ. అది చదివినా కూడా సుందరకాండ అంతా చదివేసినట్టే, సుందరకాండ అంతా వినేసినట్టే. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినట్టు, కిష్కింధకాండలో కొంత భాగం, సుందరకాండలో సగం వినేసినట్టు అప్పుడే. కాబట్టి శిశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేసి పరమానందాన్ని పొందారు. ఇంత కష్టపడి వచ్చారు. ఆ సీతమ్మని చూసి పొంగిపోయారు. అబ్బా ఏమి సీతమ్మ! ఇప్పటి వరకు రాముడు ఒక్కడే తెలుసు హనుమకి. రాముడి గురించి పొంగిపోయేవారు. ఇవాళ సీతమ్మని చూశారు. చూశాకన్నారు, దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. రాముడి గుండె కాదు, బండ. ఇటువంటి భార్యని వదిలి అసలు ఇంతకాలం ఎలా బ్రతికున్నాడన్నారు. సీతాదర్శనం అయిన తర్వాత మా అమ్మ దర్శనంతో అంత పులకాంకితులైపోయారు. అయిపోయిన తర్వాత పెద్ద పరీక్ష వచ్చింది ఆయనకి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.